సభాధ్యక్షులు త్రివిక్రమ్ గారు, ఎన్ విక్రమం గారు. ఎందుకు త్రివిక్రమం చెప్పానంటే ఆయన విక్రమన్ కానీ త్రివిక్రమ్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళ టీం కుప్పస్వామి గారు, వెంకటేశ్వర యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శకులు పెద్దలు అన్న రామచంద్రయ్య గారు, సోదరిమణి అన్న అనిత గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర యాదవ్ పెద్దలకు, ఉపాధ్యాయుని మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు పొంది ప్రతిభ కనబరిచి ఇక్కడికి విచ్చేసినటువంటి యువతీ యువకులారా, మీకు నా శుభాశీస్సులు. తల్లిదండ్రులకు నమస్కారాలు. నేను 1-2 మాటలు మాత్రమే మాట్లాడతాను, ఎక్కువగా మీ టైం తీసుకోదలుచుకోలేదు. కొంచెం అటెన్షన్గా తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ బ్యానర్లో ఉండేటువంటి మొదటి ఫోటో చూడండి. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో చదువు లేకుండా మహిళలు ఎవరు చదువుకోకూడదు అనేటువంటి సందర్భంలో మహిళల కొరకు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. వారి శ్రీవారు జ్యోతిరావు పూలే. వెనుకబడినటువంటి కులాలకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి తీసుకుని వచ్చేటువంటి ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కృషి చేసి మన జాతి పిత ఎవరైనా ఉన్నారు అటనంటే వారు జ్యోతిరావు పూలే గారు. తర్వాత ఉన్నటువంటి ఫోటోలో మీకు అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెనుకబడినటువంటి కులంలో పుట్టి ఆర్థికంగా శూన్య పరిస్థితుల్లో ఉండి ఈ ప్రపంచంలోనే అత్యధికంగా స్థాయిలో చదువుకుని భారతదేశ రాజ్యాంగ నిర్మాతల్లో భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత ఉన్నటువంటి ఫోటో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. వారు కూడా మన కులంలోనే పుట్టారు. మన జాతికి సేవలు చేశారు. దానికంటే భిన్నంగా ఈ హిందూ సామ్రాజ్యాన్ని రక్షించడానికి పోరాడినటువంటి వ్యక్తి. ఇటువైపు చూశారు అటనంటే మన జాతికి ప్రతీక కాటమరాజు గారు. అగ్ర కులాల వాళ్ళకు ఎదురీది అనేకమైనటువంటి అవమానాలు భరించి ధీటుగా ఈరోజు మనం అందరూ చెప్పుకునే విధంగా మన జాతి నేత కాటమరాజు గారు. ఈ మధ్యలోనే ఆంధ్ర రాష్ట్రంలో యాదవ జాతి ఎక్కడెక్కడైతే ఉందో ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో వారి విగ్రహాలు వెలుస్తూ ఉంది. ఈ వేదిక మీద నుంచి నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను, వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహకారంతో చిత్తూరులో కూడా కాటమరాజు విగ్రహాన్ని తొందరలోనే నెలకొల్పుతామని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ఆ తర్వాత ఉన్నటువంటిది బిపి మండల్ గారు. అంటే మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ దేశంలో వెనుకబడినటువంటి కులాలు ఎంతమంది ఉన్నారు అని కనుక్కోమంటే 6 మొత్తం పర్యటన చేసి వెనుకబడినటువంటి కులాలు పూర్తిగా ఉన్నటువంటి ఈ సమాజంలో దాదాపు 70% కంటే అత్యధికంగా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి బిపి మండల్ గారు కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ కమిషన్ రిపోర్ట్ అప్పటి పాలకులు చెత్తబుట్టలో వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనుకబడిన కులాల వరకు రిజర్వేషన్ల క్రమంలో దేహేని మనం అడుక్కునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 27% టోటల్ బీసీస్ ఉన్నటువంటి దానికంటే కూడా జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్లు రావాలి అని చెప్పి దేశంలో అనేక మంది పోరాడుతున్నారు. ఆ విధంగానే వారందరి కళలు నెరవేరాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఇంకొక విషయం చెప్తే మీరు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు కొంతమంది. అంటే మనకంటే తక్కువ శాతం కలిగినటువంటి జనాభా శాతం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు యాదవులు అనేటువంటి అనేక సందర్భాల్లో అడుగుతున్నారు. కాకపోతే ఈ రోజు ఈ వేదిక నుంచి చెబుతున్న ఒక లెక్క ప్రకారము, ఒక సర్వే ప్రకారము ఈ రాష్ట్రంలో మొట్టమొదట మనకంటే కాస్త ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ముదిరాజులు పోతే రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల్లో యాదవులు ఉన్నారు. నియర్లీ 6% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆర్ యాదవాస్. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి 2%, 3%లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు రాజ్యాధికారాన్ని మనల్ని మోసం చేసి మనల్ని తిప్పుకుని వెనక్కి తిప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో బిపి మండల్ కమిషన్ రిపోర్టు ఇంప్లిమెంట్ కాలేదు. ఆ కోవలోనే చాలా మంది ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్న రామచంద్రయ్య గారు గత 4 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాటం చేసి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళంతా చేసినటువంటి ఉద్యమాలే మనకు స్ఫూర్తి అవుతుంది. తర్వాత ఉన్నటువంటి వ్యక్తి పెరియార్ గారు, వారి రచనలు, వారి స్ఫూర్తి బడుగు బలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం చేసినటువంటి వారు. ఎందుకు చెబుతున్నాను అంటే అందరూ చెప్పేటువంటి విషయాలే కాదు, వీరు మన తరానికి, మన జాతికి ముఖ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి మీకు చెప్పాలా అనేటువంటిదే 2 మాటలు చెప్పారు. ఇకపోతే తల్లిదండ్రుల ద్వారా ఒకటే, ఈ రోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు అనుకూలంగా మీ పిల్లల్ని చదివించండి. ఏమి ఇట్లా అంటా ఉన్నారు ఈ సారు అని చెప్పి అనుకోవద్దు. కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదివేసి ఇంటి దగ్గర ఏమీ పని చేయకుండా ఇంట్లో సేద్యం చేసేదానికి ఇష్టం ఉండదు, ఉద్యోగానికి పోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉద్యోగాల కెపాసిటీ అనేటువంటి చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంజనీరు అని ఎగబాకండి. డాక్టర్లు చదివిస్తే కనీసం మన వీధిలో మనం బోర్డే పెట్టుకుని మన ఇంట్లో నుంచి ఇంకొకరికి సేవ చేసి 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ ఇంజనీర్లు ఆల్రెడీ ఫీల్డ్ సాటిస్ఫై అయిపోయింది, మొత్తం పూర్తిగా స్థాయికి ఇంకా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి లేదు. మీ పిల్లలు రావాలంటే 5 సంవత్సరాల తర్వాత. ఆ రోజు ఉన్నటువంటి భవిష్యత్తు భారతదేశం అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి ఈ రోజు నుంచే మీరు డైవర్సిఫైడ్ కోర్సెస్ పంపించండి. ఇప్పుడు చార్టర్ అకౌంటెంట్స్ బీకామ్ చదవాలా, బీకామ్ కంప్యూటర్స్ అంటారు. బీకామ్ కంప్యూటర్స్ చదవండి, చార్టర్ అకౌంట్ వైపు పోండి. అదేవిధంగా డిగ్రీ చదివించండి, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 పరీక్షలకు పంపించండి. సో ఈ విధంగా రాబోయేటువంటి 5 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలో అనేటువంటిది ఆలోచన చేసి మీ పిల్లల్ని చదివించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. గుడ్డిగా ఎవరో పోతున్నారు, ఇంటి దగ్గర నుంచి పోయి చదువుకుని వచ్చేస్తారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే చేతికి డిగ్రీ వచ్చేస్తుంది. ఏంటంటే డిగ్రీ రావడం నిజమే, కానీ మళ్ళీ ఏం చేయాలి? మనకంత స్తోమత కూడా లేదు, పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత మన కులంలో చాలా మందికి లేదు. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు అట్లాంటివి చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 10 మందిని అడిగి ఏ కోర్సుకు నా బిడ్డను పంపిస్తే 5 సంవత్సరాల తర్వాత నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్లో కానీ
డిగ్రీలో కానీ చేరేటువంటి ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే మీకు అందరికీ వార్తాపత్రికల్లో తెలుసు, ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, అమెరికా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు, చైనా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. అక్కడ ఉన్నటువంటి భారతీయులంతా కూడా భారతదేశానికి తిరిగి వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి రిటర్న్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుని చాలా రంగాలలో ఖాళీలు ఉన్నాయి. చాలా రంగాల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, ఫార్మసిస్ట్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్లు కానీ, డిఆర్ఓలు కానీ, గ్రూప్ 1, 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ రాయడంలో కానీ. కాబట్టి బాగా చదివించండి, చదివి అత్యుత్తమంగా చదవాలి. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని. ఆ కలలు సాకారం చేసుకోవాలంటే సాధన చేయాలి. సో ఇప్పటి నుంచే సాధన చేసి మంచి బంగారు భవిష్యత్తుకు మీ పిల్లలు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదివి అత్యుత్తమ స్థాయికి చేరి మీ భవిష్యత్తులు మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీ షేప్ చేసుకునేటువంటి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ప్రతిభ అవార్డులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి యాదవ రత్నాలకు అందరికీ కూడా, యువతీ యువకులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఆర్గనైజర్స్ గురించి ఒక మాట చెప్పాలి. ఇది 2వ సంవత్సరం. ఈ విధంగా మన పిల్లల్ని మనం సన్మానించు